सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधकी शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते। ओम शक्ति पराशक्ति विष्णुदुर्ग शक्ति नमः। శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి అనగా ముక్కోటి. ఈ ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శనం చేస్తారంట. ఎందుకంటే స్వామివారి దర్శనం కోసము ముక్కోటి దేవతలు వెళ్ళి ఉత్తర ద్వారాన్ని వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడు మేలుకుని నిద్ర మేలుకున్నాడంటే శ్రీమన్నారాయణ నిద్రపోతాడని కదా, అతను నిద్రపోతున్నాడని అంటారు. కాదు, ఆయన యోగ నిద్రలో ఈ భూమిని అంతా, ఈ భూమి మీద ప్రతి ఒక్క జీవరాశులను కూడా చూస్తూ యోగ నిద్రలో ఉంటారు. అటువంటి స్వామి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు నేత్రాలు తీసి అందరం చూస్తారంట యోగ నిద్ర నుంచి. అటువంటి ముక్కోటి దేవతలు స్వామిని దర్శించి ఉత్తర ద్వారానికి వెళ్తారు. అటువంటి కలియుగ స్వరూపమైన శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహముతో వెంకటాచల పర్వతాలకు దగ్గరగా మనం ఉన్నాము. అందరూ కూడా అదృష్టవంతులమే. ముక్కోటి రోజు ఏదో తిరుమలకి మన దర్శనం కలగలేదని ఎవరు అనుకోవద్దు. శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వర శక్తిపీఠంలో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ దివ్య రూపంగా జరగబడుతుంది. ఎందుకంటే ఖలో వెంకటనాయక అని శాస్త్రం. కేతాయికి శ్రీరంగనాథస్య ద్వాపరే పూరి జగన్నాథ ఖలో వెంకటనాయక. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క దేవుడు ఉన్నారంట. ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి తప్ప మరొక దైవం లేదు. మీరు ఏ దేవతను పూజించినా, ఏ దేవతను కొలిచినా గోవింద అనే స్మరణ జరగకపోతే ఆ ఫలితం రాదని కలియుగ మహత్యం. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణ దివ్య మంగళ స్వరూపంతో ఈరోజు విష్ణుదుర్గా పరమేశ్వరి అమ్మవారు శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ మనందరికీ దర్శనమిస్తున్నారు. కనుల విందుగా వైకుంఠమే ఇక్కడే ఉందిగా అని అనిపిస్తున్నారు అమ్మ. ఎందుకంటే అక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన ఆనంద నీలమని ఎలా చూస్తామో ఈ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠంలో విశేషంగా అమ్మ అలాగే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా శక్తిమయమే. మీకు అది కూడా కారణం తెలియపరుస్తున్నారు. ఎందుకయ్యా అమ్మకు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అలంకరణ చేస్తున్నారంటే స్వామివారు ప్రతి ఒక్క జీవరాశి కోటి ప్రాణుల్లో కూడా మనుషుల్లో కూడా ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది. ఆ శక్తి అమ్మ. తనకు ఏ రూపం లేదు, దివ్యమైన శక్తి, అది ప్రకాశమైన శక్తి దీంట్లో కూడా ఉంటుంది. ఆ శక్తియే దైవ స్వరూపం. ఆ దైవ స్వరూపానికి మనం పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాం చాలా మందిగా. అంతా దైవ స్వరూపం ఒకటే. అటువంటి దైవ స్వరూపాన్ని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అలంకరణలో ఆ శ్రీమన్నారాయణ ఇక్కడ పిలుస్తున్నాం. అయ్యా మాకు ఇక్కడ శ్రీ వెంకటగిరిలో బీసీ కాలనీ వెలిసి ఉన్న విష్ణుదుర్గా శక్తిపీఠంలో మీరు విచ్చేయండి.